వసంత్ పెడుతున్న టార్చర్తో నేను విసిగిపోయి ఉన్న టైంలో రాంగ్ కాల్ మూలంగా నాకు ఒకతను పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాడు మళ్ళీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఒంటరితనంతో బాధపడుతున్న నాకు వాడి మాటలు ఓదార్పునిచ్చాయి. కానీ ఏనాడు హద్దు మీరు మాట్లాడింది లేదో. ఫోన్లోనే మాట్లాడుతున్న అతను ఒకరోజు డైరెక్ట్గా కలవాలన్నాడు. నేను కుదరదని చెప్పాను. కానీ అతను వినలేదు. చాలా ఫోర్స్ చేశాడు. సరేనని చెప్పి వాడిని కలవడానికి బయలుదేరుతున్న సమయంలో వాడి ఇంటికే వచ్చేశాడు. అప్పుడే వాడి నిజస్వరూపం తెలియడం మొదలైంది. స్ప్రే లాంటిదేదో కొట్టి స్పృహ తప్పించి అసభ్యకర వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 5 లక్షలు 10 లక్షలు అంటూ వాడు అడిగినప్పుడల్లా భయపడి డబ్బిస్తూ వచ్చాను. ఇప్పుడు చివరగా నేను సెటిల్ అవ్వాలి, 1 కోటి రూపాయలు ఇవ్వు అంటున్నాడు. నేనెంత పెద్ద తప్పు చేశానో అప్పుడే నాకు అర్థమైంది. ఆల్రెడీ వసంతకి నేనంటే పడదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పారేస్తాడు. వాడి దగ్గర నుంచి ఆ వీడియో తీసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. తీసుకోకుంటే లైఫ్ అయిపోతుంది. చెప్పు సుసి, నేనెందుకు బతుకుండాలి? ఎవరు వాడు? వీడి పేరు గణేష్. హే, నిన్ను ఏడిపించింది కూడా వీడేగా? వీడేరా? డబ్బులు ఇవ్వలేదని ఆ వీడియోని వీడు నెట్లోనో ఎక్కడో అప్లోడ్ చేయకముందే వీడినేదో ఒకటి చేయరా ప్లీజ్. ఇప్పుడు ఎక్కడున్నాడండి వాడు? చూద్దామనగానే ఒకటే టెన్షన్, బీపీ సర్రు నెక్కేసింది. ఇప్పుడు అలాగే ఉంది. నిద్ర పాడై ఉంటుందే. నిద్ర పడితేనే కదా పాడయ్యేది. కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. న్యూస్ పేపర్ లో మీ అనౌన్స్మెంట్ చూడగానే నా కజిన్ అనిత వెంటనే డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయింది. ఉండదా మరి? ఇంకా డిఫరెంట్ గా ఇవ్వాలనే ఉంది. అవును, తను ఇంకా రాలేదేంటి? లేదు, ఆవిడ కాదు. మీ లైఫే మార్చబోతున్న మీటింగ్ వెయిట్ చేయడంలో తప్పులేదుగా. ఎంచక్క వెయిట్ చేద్దాం. 3 మునక్కాయల జ్యూస్ తాగి వెయిట్ చేస్తాడు ఈ మహేష్. మునక్కాయల జ్యూసా? బాగా చెలరేగాలంటే తాగాల్సిందేగా. థ్యాంక్స్. మహేష్, 3 మునక్కాయల జ్యూసులు సరిపోయేలా లేవు కదరా. హాయ్. నమస్తే. అది చెయ్యి ముట్టుకోగానే కరెంట్ జివ్వలు లాగేసింది. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అక్కడ కూర్చున్నారా? ఓకే, నో ప్రాబ్లం. మీకు ఓకే అంటే మిగతా విషయాలు మాట్లాడదాం. అరే నువ్వు ఒకటివి ఊరుకోవయ్యా. 1000 మంది వచ్చినా ఆలౌటే. చక్కెరకెళ్ళి లాంటి పిల్లని ఎదురుగా కూర్చోబెట్టి ఓకేనా అంటావేంటి? మిగతావి మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా? ఏంటి ఆలోచిస్తున్నారు? కొత్త ఇంటికి ఎలా వెళ్ళడమానా? ఇక మీద అదే నీ అత్తోరిల్లుగా పెడదావా? అయితే కారు తెప్పించరా? అక్కర్లేదు, నా దగ్గరే కారు. మీ కారులోనే వెళ్దాం పదండి. ఇదే 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 ఆపు ఆపు. రండి రండి రండి.
ఇదే నా గుడిసే. రండి రండి, కుడికాలు పెట్టాలనేం లేదు, మీరు రావడమే ముఖ్యం. రండి రండి రండి. ఇల్లేమో పెద్దదే, కానీ చెన్నెలు ఒకటి ఉంటే బాగుంటుందని. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉంటున్నారా? ఎవరన్నారు? ఉన్నాడు పనోడు. మీరు వచ్చినప్పుడు వాడెందుకని లీవ్ ఇచ్చి ఇంటికి పంపించేశాను. నా అదృష్టం బాగుంది, వచ్చిన పని త్వరగా పూర్తవుతుంది. ఏ పని తొందరగా అవుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాలా? అయ్యయ్యో, ఇష్టం ఉంటేనే చెప్పండి. అక్క మీదొట్టు, నేను ఎవరితోనూ చెప్పను. అందరూ అమ్మ మీద కదా ఒట్టేస్తారు, మీరేంటి కొత్తగా అక్క మీద ఒట్టేస్తున్నారు? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నన్ను చేరదీసి పెంచింది మా అక్కే. అందుకే నేనెప్పుడు మా అక్క మీద ఒట్టేస్తాను. అయ్యో పాపం. అవును. మరింకే, త్వరగా పూర్తి చేసుకుని బయలుదేరుతాం. చూడు, ఉమ్, అర్జెంట్ గా లాండ్రీకి బట్టలు వేసినా ఆర్డినరీగానే ఇస్తాడు. నువ్వు చాలా అర్జెంట్ అయ్యా, చాలా మీ అర్జెంట్. బెడ్రూమ్ పైన ఉందా లేక కింద ఉందా? వెలుతురుగా ఉంది కదా, మనం ఇక్కడ ఉన్నప్పుడు అవి మూసేస్తే చీకటిగా ఉంటుంది. ఓకే కదా? ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావురా? కూర్చోరా. ఏదేది ఎక్కడ దాచుంచావో చెప్పు. చెప్తే వాటిని నొక్కేస్తా, చెప్పలేదంటే ట్రిగ్గర్ నొక్కుతా. హే, ఇదంతా మన అగ్రిమెంట్ లో లేదు. గన్తో బెదిరిస్తున్నావు, నేను కమిషనర్ దాకా పెడతాను. ఉమ్, ఏంటి సార్ కొన్ని రోజులుగా రావడం లేదు? మనసేం బాగలేదు, సైలెంట్ మోడ్ అయ్యాను. ఎఫ్బీనే పట్టించుకోలేదు. ఓ అదా మ్యాటరు. మ్యాటర్ అంటేనే ప్రాబ్లం. అరితెని ఎరగవేసి దోచుకుపోయావు కదా. ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో కనిపెట్టాలి. ఆ రోజు వచ్చింది ఈ పిల్ల కాదు, కొత్త పెట్టలా ఉంది. తను కొట్టేసి విడిపోయింది సరే, వీడు మన ఇంట్లో కొట్టేసింది ఎలాగైనా తిరిగి సంపాదించాలి. ఎలా? హలో హలో సార్ 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 సార్, లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. ఆటో 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 ఆటో. బొట్టం వెళ్ళి చూపిస్తే గానీ ఆపరానుకుంటారు. ఈసారి ఆపుతారా చూద్దాం. సార్ సార్ లిఫ్ట్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్, నన్ను మోసం చేస్తున్నాడు, పారిపోతున్నాడు సార్. ఫాలో అయితే పట్టుకోవచ్చు. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. వాడిని వదిలేస్తే మళ్ళీ దొరకడు సార్. సార్ థ్యాంక్ యూ సార్, మీరు బాగుండాలి. సార్, ఆ పచ్చ కలర్ బండి పెడుతుంది, దాని వెనకాల వెళ్ళండి. సార్, ఏంటి సార్ ఇంత స్పీడ్గా పెడుతున్నారు? కొంచెం స్లోగానే వెళ్ళండి. ఏ వాడి వెనకాలే వెళ్ళి వాడి ఇంటి అడ్రస్ తెలుసుకుంటే చాలు. సార్ ఏంటి సార్ బండి ఆపుతున్నారు? నేను తెంగరోళ్ళ కనిపిస్తున్నానా నీకు? అలా ఏం కనిపించలేదు సార్. సార్ నిద్ర మాత్రలు వేసుకున్న నిద్ర పట్టడం లేదు సార్. మోసం చేసినోడు ఇవాళే కంటపడ్డాడు సార్. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. పోనివ్వండి సార్, ప్లీజ్ సార్, పోనివ్వండి ప్లీజ్ సార్, పోనివ్వండి సార్. బైక్ ఎలా నడుపుతున్నాడో చూసారా? కట్ చేసి పెడుతున్నాడు. ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు నేను కారులో వచ్చి మిమ్మల్ని కాపాడతాను సార్. మొత్తానికి వాడి ఇల్లు కనిపెట్టేశాను. థ్యాంక్ యూ సార్. నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్.